విద్యుత్ ఒప్పందాలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో కేసీఆర్ సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు గడువు కావాలని కేసీఆర్ గడువు కోరారు. కానీ కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో నేటితో కేసీఆర్ గడువు ముగిసింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో కేసీఆర్ సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు గడువు కావాలని కేసీఆర్ గడువు కోరారు. కానీ కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో నేటితో కేసీఆర్ గడువు ముగిసింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? చాలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. దానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి విద్యుత్ ఒప్పందాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ఎవరైనా ఫిర్యాదు చేయాలని చెప్పి పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి 25 ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి చెప్పడం జరిగింది. ఈ మధ్యన మాజీ జెన్కో ఎండి ప్రభాకర్ రావును కూడా పిలిచి విచారించడం జరిగింది. తర్వాత సంబంధించిన అధికారులను కూడా పిలిచి విచారించడం జరిగింది. అయితే మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కానీ భద్రాద్రి యాదాద్రి 3 పవర్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో టెండర్స్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో అసలు ఆ పద్ధతి ఏంటని చెప్పి కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో జరిగిన అవకతవకలపై మొత్తం గ్రౌండ్ లెవెల్ లో కూడా ఈ రిపోర్టు రాబట్టేందుకు కమిషన్ విచారిస్తారు. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు కూడా సర్వ్ చేసింది. ఏప్రిల్ మాసంలోనే నోటీసులు సర్వ్ చేశాము. దానిపైన మే లాస్ట్ మే చివరి తేదీ వరకు వివరణ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగిందని చెప్పారు. తర్వాత ఆయన జూలై 30 లోపు వివరణ ఇస్తారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ అందిన నేపథ్యంలో కాదు, అది కుదరదు, జూన్ 15వ తేదీ లోపు అయినా ఇవ్వాల్సిందని చెప్పినట్టు నరసింహారెడ్డి చెప్పారు. అయితే ఆయన కంపల్సరీ వార్నింగ్ లాగా కాదు, మేము కోరాము జూన్ 15 తేదీ వరకు అయినా మీరు వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగాము. ఒకవేళ ఇంకా ఇవాళ వివరణ ఇవ్వాల్సిన గడువు ముగిసిన నేపథ్యంలో తాత్కాలికంగా అయితే ఆయన గడువు కోరుతారా లేదు వివరణ ఆల్రెడీ ఇచ్చారా అనేది మాత్రం కమిషన్ వాళ్ళు అధికారికంగా చెప్పాల్సిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో కేసీఆర్ ఇచ్చిన వివరణ కనుక సంతృప్తిగా లేకపోతే అవసరమైతే మేము ఆయన ప్రత్యక్షంగా వివరణ కూడా పిలుస్తామని చెప్పి ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు నరసింహారెడ్డి చెప్పారు. ఈ నెల 18వ తేదీన జేఎస్టీ తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంతో పాటు విద్యుత్ అధికారి రఘు కూడా విచారణకు హాజరవుతామని చెప్పారని కూడా నరసింహారెడ్డి చెప్పారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న గొర్రెల స్కామ్లో జరిగిన అక్రమాలను బయటకు తీసుకురావడానికి ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీకి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, జిల్లాల వారీగా గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు, రవాణా చేసిన వాహనాల వివరాలపై ఈడీ ఆరా తీస్తుంది. అయితే వివరాలు అందించడానికి రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, రాష్ట్రంలో సంచలనం రేపుతున్న గొర్రెల స్కామ్ వ్యవహారంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు గొర్రెల స్కామ్ సంబంధించి మాత్రము చాలా గందరగోళం కూడా జరుగుతుందని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అధికారుల్లో, పశుసంవర్ధక శాఖ అధికారుల్లో మాత్రము ఒక భయాందోళన కూడా మొదలైంది. ఎందుకంటే ఓ పక్క ఏసీబీ అధికారులు, మరో పక్క ఈడీ అధికారులు కూడా వివరణ కోరుతున్నారు వాళ్ళ నుంచి. ఎలాంటి వివరణ అంటే, గొర్రెల పంపిణీలో అక్రమాలపై రంగంలోకి ఈడీ దిగి కూడా మరి లబ్ధిదారుల వివరాలు, వారి చిరునామా, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు కూడా మాకు కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాదు మరి జిల్లాల వారీగా కూడా మరి గొర్రెలు అమ్మిన యజమానులు పూర్తి వివరాలు కూడా మాకు కావాలి. అంతేకాదు రవాణా చేసిన వాహనాలు, ఏజెన్సీల సమాచారం కూడా కావాలి అని ఈడీ మాత్రము వాళ్ళను పకడ్బందీగా కూడా మరి పశుసంవర్ధక శాఖ అధికారులను అయితే ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి 700 కోట్ల అవినీతి ఎలా జరిగింది అనే అంశంలో కూడా వీళ్ళు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా మరి ఈడీ రంగంలోకి దిగడమే కాకుండా సూక్ష్మ స్థాయిలో కూడా సమాచారం కోరడంతో మరి అధికారులు అయితే దడ మొదలైంది. ఎందుకు అంటే ఇటు ఏసీబీ అటు ఈడీ విచారణలో గొర్రెల స్కామ్ లో అక్రమాల పర్వం ఏ తీరానికి చేస్తుందో అని తమ భవిష్యత్తుకి ఏమవుతుందనే ఆందోళన కూడా మొదలైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టిన ఈ స్కీము ఎంతవరకు వెళ్ళింది, ఎందుకు ఇంత 700 కోట్ల అవినీతి జరిగింది, దీని వెనుకాల ఎవరున్నారు? ఎందుకంటే మరి పశుసంవర్ధక శాఖకి గత ప్రభుత్వంలో మరి దళసాని శ్రీనివాస్ యాదవ్ దీనికి నిర్వాహకులుగా ఉన్నారు. అందుకు మరి ఈ స్కీమ్ లో మరి ఆల్రెడీ తన దగ్గర ఓఎస్సీగా పనిచేసిన వారిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి కూడా వాళ్ళని విచారించినప్పుడే ఈ ఆధారాలు కూడా అన్ని కూడా బయటికి వస్తున్నాయి. అందుకు వాళ్ళ ఆధారాల ప్రకారమే ఆల్రెడీ ఇప్పటికీ 6గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి 6గురిని అరెస్ట్ చేసినాక కూడా మరి ఈ దీంట్లో ఎంతవరకు ఎవరెవరి హస్తం ఉంది? ఎందుకంటే మరి పశుసంవర్ధక శాఖ అధికారులు ఏమైనా దీని వెనకాల ఉన్నారా, లేదా గత ప్రభుత్వం అధికారులు ఏమైనా ఉన్నారా? మొన్న చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితము మరి రఘునందన్ రావు కూడా, బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమని అంటే, గొర్రెల స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా మరి హస్తం ఉండే, మరి తన హస్తం ఉంది కాబట్టే తనకి ఈడీ నోటీసులు జారీ చేసిందని కూడా మరి చెప్పడం కూడా జరిగింది. కానీ అది తనకు సంబంధం లేదు అన్నట్టుగానే కొట్టిపడేయడం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా దీని వెనకాల ఉన్నారా అనే అంశం పైన కూడా గట్టిగా ఆరా తీయడానికి కూడా మరి అందరి చిరునామాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కావాలి అంటున్నారు. ఎందుకంటే రైతులకు చేరాల్సిన గొర్రెలు పంపిణీ అందరికీ చేరలేదు, మధ్యలోనే ఇవి ఏమైపోయాయి? ఎందుకు అంటే దాదాపుగా 2500 రైతులకి కూడా ఇవి చేరలేదు అనేది కూడా సమాచారం అందింది. ఈ స్కీమ్ మరి ఇంతమందికి చేరాల్సిన గొర్రెల పంపిణీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశారు. ఇక్కడ ఈ స్కామ్ నెరవేర్చడానికి, తెలంగాణలో నెరవేర్చడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేసిన మరి ఈ గొర్రెలను ఏం చేశారు అనే దానిపై ఈడీ అయితే గట్టిగా చర్యలు తీసుకొని కూడా మరి చెబుతుంది. మరి నిన్న చూసుకున్నట్లయితే పశుసంవర్ధక శాఖకి ఈడీ అక్కడికి హోదాలకు వస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మరి వాళ్ళు రాలేకపోయారు. మరి అదే విధంగా అక్కడ ఉన్న అధికారులు మరి ఫోన్ చేయడం బట్టి కూడా వస్తున్నాము అని చెప్పారు. కానీ మరి నిన్న సాయంత్రం వరకు కూడా రాలేదు. కానీ వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో అక్కడికి వస్తారు, ఎప్పుడు ఇక్కడ సోదాలు చేస్తారు అనే ఆందోళన మాత్రము అక్కడ అధికారులకు, సిబ్బంది కూడా ఆందోళన పట్టుకొని కూడా వాళ్ళు ఏం వివరణ ఇచ్చుకోవాలి అనే దాని మీద కూడా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. మరి ఏ క్షణమైన గొర్రెల స్కామ్ పైన మరి అక్కడికి పశుసంవర్ధక శాఖకి అక్కడ ఈడీ అధికారులు వచ్చి సోదా చేసే అవకాశాలు ఉన్నాయి. సహనా. ఓకే నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.